హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తాగిన మైకంలో శరత్ చంద్ర ఇంట్లో అందరూ కలిసి డాన్స్ చేస్తూ ఉండగా శరత్ చంద్ర స్టాప్ ఇట్, ఏం జరుగుతుంది ఇంట్లో అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, ఎందుకన్నయ్య అంతలా కోప్పడుతున్నారు అని మీరా అడుగుతూ ఉంటుంది. మీరా, నువ్వు మాట్లాడకు అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. రే గగన్, నా ఇంటికి ఎంత ధైర్యంగా వచ్చావురా నువ్వు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. శరత్ మాము, కూల్ కూల్ అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. రే గగన్, ఏంటి ఇదంతా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. నానా, అది అది అని భూమి అంటూ ఉంటే, భూమి, వీడు మన ఇంటికి రావటానికి కారణం నువ్వా అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. కాదు మాము, నేను భూమి ఎలాగో సత్యనారాయణ స్వామి వ్రతం చేయబోతున్నాం కదా, అందుకే వచ్చాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యమన్నాను కదా అని చెప్పి ఈ ఇంటికి రాకపోకలు మొదలు పెట్టావా? ఏం కావాలరా నీకు అసలు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. నా కోరిక మీరు తీరుస్తారా అని ఆకాష్ అంటాడు. ఏంట్రా నీ కోరిక అని శరత్ చంద్ర కోపంగా అడుగుతూ ఉంటాడు. నేను భూమి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నప్పుడు మా నాన్న మా అమ్మ పక్కన ఉండాలి అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. రే ఆకాష్, ఊరుకుంటున్నాను కదా అని చెప్పి నోటికేదొస్తే అది మాట్లాడతావా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. మాము, నేనేం తప్పుగా మాట్లాడట్లేదు కదా, ఆయన మా నాన్న. ఏ నాన్న, మీకు ఓకేనా అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటే కృష్ణప్రసాద్ షాకింగ్గా ఆకాష్ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఆయన మొదటగా మా అమ్మ మెడలో తాళి కట్టాడు, ఆ తరువాతే మీ చెల్లెలు మీరా మెడలో తాళి కట్టారు. అందుకే ఆయన మా అమ్మ పక్కన నేను భూమి వ్రతం చేస్తున్నప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. అందుకు నేను ఒప్పుకోను అని శరత్ చంద్ర అంటాడు. అయితే భూమితో వ్రతం చేయడానికి నేను కూడా ఒప్పుకోను అని ఆకాష్ అంటాడు. ఇదేంటి వీడు ఇలా అంటున్నాడు, వీడు గగన్ కాదా, ఆకాషా? వీడు భూమితో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతానికి ఒప్పుకోకపోతే వీడు గగనో ఆకాషో మాకెలా తెలుస్తుంది అని శరత్ చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. భూమి, మీ నాన్న మా అమ్మ పక్కన మా నాన్న నుంచోవడానికి ఒప్పుకోవట్లేదు, సో నేను నీతో సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. రే గగన్, అసలు నువ్వు గగన్వేనా అని చెప్పి శరత్ చంద్ర అంటాడు. ఏంటి మాము అలా మాట్లాడుతున్నావు, నేను గగన్నే, నీకెందుకు అంత డౌట్ వచ్చింది అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. గగన్కి వాళ్ళ నాన్న కృష్ణప్రసాద్ అంటే కోపం. ఇప్పుడు నువ్వు ఆ కృష్ణప్రసాద్ని తీసుకెళ్ళి శారద పక్కన నిల్చోబెట్టాలని చూస్తున్నావు. నువ్వు గగన్ కాదు, ఆకాషే అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. మాము, మా నాన్న మా అమ్మ పక్కన ఉండకపోవడం వల్ల మా అమ్మకు చాలా అవమానాలు జరుగుతున్నాయి. ఆ అవమానాల నుంచి మా అమ్మను బయటపడేసి సంతోషంగా ఉంచాలంటే నేను చేయగలిగిన ఒకే ఒక్క సహాయం మా నాన్నను మా అమ్మ పక్కన నిల్చోబెట్టాలి. అందుకే నేనే మా నాన్న విషయంలో కాంప్రమైజ్ అయిపోయాను మాము. అందుకే మా నాన్నను మా అమ్మ పక్కన నిల్చోబెట్టాలనుకుంటున్నాను, మా అమ్మకు గౌరవం దక్కించాలనుకుంటున్నాను. అందుకు నీకు ఓకే అయితే రేపు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది, లేదంటే సత్యనారాయణ స్వామి వ్రతం జరగదు అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. వీడు ఆకాషో గగనో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రేపు సత్యనారాయణ స్వామి వ్రతం జరగాలి అని శరత్ చంద్ర ఆలోచిస్తాడు. రే గగన్, సరే, మీ నాన్న పక్కన మీ అమ్మ రేపు సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చుంటుంది, ఓకేనా? సత్యనారాయణ స్వామి వ్రతానికి రెడీగా ఉండు అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ మాము అని చెప్పి ఆకాష్ అంటాడు. అన్నయ్య, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? ఆయన ఆ శారద పక్కన ఉండటం ఏంటన్నయ్య అని మీరా అడుగుతూ ఉంటుంది. అమ్మ మీరా, ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించమ్మా, తప్పనిసరి పరిస్థితిలో నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. అందరూ ఆ శారదకే సపోర్ట్ చేస్తున్నారు, ఈయన నా భర్త లేకపోతే శారద భర్త అని చెప్పి మీరా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటే, అమ్మ మీరా మీరా అని శరత్ చంద్ర పిలుచుకుంటూ లోపలికి వెళ్తాడు. భూమి, రేపు నువ్వు ఈ గగన్తో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నావన్నమాట. సరే భూమి,
గుడ్ నైట్ అని చెప్పి అపూర్వ నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక భూమి ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు చేయలేని పని నువ్వు చేశావు. మా అత్తయ్య పక్కన మా మామయ్యను నిల్చోబెడుతున్నావు అని చెప్పి భూమి ఆకాష్ని హగ్ చేసుకొని ఆకాష్ బుగ్గపై ముద్దు పెడుతుంది. భూమి గారు ఏం చేస్తున్నారో తెలుస్తుందా అని ఆకాష్ అంటూ ఉంటాడు. తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి. మా అత్తయ్యకు గౌరవం దక్కాలని నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ నా ప్రయత్నం ఎప్పుడూ కూడా ఫలించలేదు. ఈరోజు అది నీ వల్లే సాధ్యమైంది అని చెప్పి భూమి ఆకాష్తో చెప్తూ ఉంటుంది. కానీ భూమి గారు మీరు నాతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి కదా అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. మీకు గగన్తో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడమే ఇష్టం, మరి నాతో సత్యనారాయణ స్వామి వ్రతానికి మీరు సిద్ధమా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా ఆపాలో ఏం చేయాలో అన్నీ నేను చూసుకుంటాను, కానీ రేపు మనకంటే ముందు అత్తయ్య మామయ్యలకు సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిద్దాము అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి, మనం అనుకున్న టైం కంటే ముందే అమ్మ నాన్నలను గుడికి తీసుకెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం నేను చేపిస్తాను అని చెప్పి ఆకాష్ అంటాడు. థ్యాంక్ యూ ఆకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మా బావ ఉండున్నా కూడా ఇదంతా జరిగేది కాదేమో అని చెప్పి భూమి అంటుంది. అంటే మీ బావ లేకపోవడమే మంచిదంటారా అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మా బావ ఉంటే అదొక భరోసా. ఇప్పుడు మా బావ లేడు, కానీ మా బావ స్థానంలో మా అత్తయ్యను మామయ్యను మీరు కలుపుతున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి భూమి ఆకాష్ని మరొకసారి హగ్ చేసుకుంటుంది. మీరు మత్తులో మైకంలో ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు భూమి గారు. మీకు గగన్ గారంటే ప్రాణం, కానీ మీరు నన్ను హగ్ చేసుకుంటున్నారు అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే మిమ్మల్ని ఇలా హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆకాష్ గారు, థ్యాంక్ యూ ఉమ్మా ఉమ్మా అంటూ భూమి ఫ్లయింగ్ కిస్లీ ఆకాష్కి ఇస్తూ ఉంటుంది. సరే భూమి గారు, ఇక నేను బయలుదేరుతాను అని ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భూమి కూడా వెళ్ళి పడుకుంటుంది. మార్నింగ్ అవుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక అపూర్వ నైట్ జరిగిందంతా గుర్తు చేసుకుంటుంది. వాడు ఖచ్చితంగా గగన్ గాడు కాదు. గగన్ అయి ఉంటే కేపీని ఆ శారద పక్కన నిల్చోమని అడగడు అని చెప్పి అపూర్వ నక్షత్రతో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఎస్పీ సూర్య అపూర్వ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అపూర్వ గారు ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని రమ్మన్నారు, ఏంటది అని అడుగుతూ ఉంటాడు. సూర్య ఇక్కడ కాదు, అలా పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాంరా అని చెప్పి అపూర్వ సూర్యని తీసుకుని పక్కకు వెళ్తుంది. ఇక మరోవైపు కృష్ణప్రసాద్ శారద ఇద్దరు కూడా గుడి దగ్గర కలుసుకుంటారు. పక్కనే ఆకాష్ కూడా ఉంటాడు. పంతులు గారు ముందు సత్యనారాయణ స్వామి వ్రతం వీళ్ళిద్దరికీ జరిపించండి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. నాన్న గగన్, సత్యనారాయణ స్వామి వ్రతం నీకు భూమికి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. లేదమ్మా, నీకు గౌరవం దక్కాలన్నా, నువ్వు నలుగురిలో ఈయన భార్యవు అని తెలియాలన్నా ఈరోజు నువ్వు ఈయనతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి, ఆ తరువాతే నేను భూమి చేస్తాము అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. గగన్, నీలో ఈ మార్పుకి కారణమేంటి అని శారద అడుగుతూ ఉంటుంది. పూరి గురించి ఆలోచించి పరిస్థితులకు లోబడిపోయి నేను తార మెడలో తాళి కట్టి భూమికి అన్యాయం చేయాలనుకున్నాను. నాన్న కూడా ఆ అపూర్వకు భయపడి పరిస్థితులకు లొంగిపోయి మీరా పిన్ని మెడలో తాళి కట్టాడు. అది నాకు అర్థమైందమ్మా. అందుకే నాన్న ఏ తప్పు చేయలేదని తెలుసుకొని నీకు నాన్నకు కలిపి సత్యనారాయణ స్వామి వ్రతం చేపించాలనుకుంటున్నాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. నాకు చాలా సంతోషంగా ఉంది గగన్, నువ్వు ఇదంతా చేస్తున్నందుకు అని శారద సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ, సత్యనారాయణ స్వామి వ్రతం చేయబోయే దంపతులు వచ్చి ఇలా కూర్చోండి అని పంతులు గారు అంటారు. ఇక శారద కృష్ణప్రసాద్ వెళ్ళి పీటల మీద కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే శారద కృష్ణప్రసాద్ పూజ చేస్తూ ఉంటారు. మరోవైపు అపూర్వ ఎస్పీ సూర్యతో ఖచ్చితంగా ఆ శారద ఇంట్లో ఉంది గగన్ కాదు ఆకాషే అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అపూర్వ గారు అని చెప్పి సూర్య అడుగుతూ ఉంటాడు. కేపీని ఆ శారద పక్కన నిల్చోబెట్టాలని రాత్రి ఆ గగన్ గాడు మా బావ దగ్గర కండిషన్ పెట్టాడు. గగన్కి ఆ కృష్ణప్రసాద్ అంటే ఎక్కడలేని కోపం, ఎక్కడలేని అసహ్యం. అలాంటి
గగన్ కేపీని శారద పక్కన నిల్చోమని ఎలా అడుగుతాడు? వాడు గగన్ కాదు, ఆకాష్ కాబట్టే అలా అడిగాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. వాడు ఆకాషే అయ్యుంటే వెంటనే నా డ్యూటీ నేను చేస్తాను అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.